తెలిసింది. ప్రస్తుతం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వర్చువల్ విధానంలో రంగనాథ్ హాజరయ్యారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి రంగనాథ్ హైకోర్టుకి వివరణ ఇచ్చే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. అమీన్పూర్ కూల్చివేతల ఘటనపై విచారణ చేపట్టింది హైకోర్టు. రంగనాథ్ను విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో వర్చువల్ గా విచారణకు అక్కడ హాజరైన రంగనాథ్ కూల్చివేతలపై హైకోర్టుకి ప్రస్తుతం వివరణ ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు సుదీర్ఘంగా విచారణ చేపడుతుంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు అమీన్పూర్ కూల్చివేతలపై కోర్టు ఆదేశాలు ఇవ్వకుండా కూడా ఏ విధంగా కూల్చివేశారు, ఈరోజు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు వర్చువల్ గా కానీ నేరుగా కానీ హాజరు కావాలని గత విచారణలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయబడింది. ఈరోజు వర్చువల్ గా కోర్టుకు రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు అమీన్పూర్ తహసీల్దార్ నేరుగా ఈరోజు కోర్టుకు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఆదివారాలు సెలవు దినాల్లో హైడ్రా ఏ విధంగా కూల్చివేతలు చేపడుతుంది, దీనికి సంబంధించిన హైడ్రాకు విధి విధానాలు ఏంటి, హైడ్రా ఎందుకు ఈ రకంగా కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తుందంటూ కూడా రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై రంగనాథ్ మాత్రము కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా కేవలం హైకోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి, మిగిలినటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో ప్రస్తావించడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి చురుకన వేసింది. ప్రధానంగా మరోవైపు తహసీల్దారు అక్రమాలు ఉన్నాయని చెప్తే ఏ రకంగా వెళ్లి కూల్చివేస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలంటే అవసరం ఉంటుందా ఉండదా అనే ప్రశ్నలు కూడా అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని హైకోర్టు వ్యక్తం చేయడం. మరోవైపు చార్మినార్ కూడా అక్రమమని ఒకవేళ తహసీల్దారు ఇస్తే మాత్రం వెంటనే చార్మినార్ సైతము కూల్చివేస్తారా అంటూ కూడా హైకోర్టు రంగనాథ్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం సెలవు దినాలను మాత్రమే హైడ్రా వెళ్లి బుల్డోజర్తో ఏ విధంగా కూల్చివేస్తుంది, కోర్టు నిబంధనల్ని ఎక్కడ కూడా అటు హైడ్రా కమిషన్ పాటించడం లేదంటూ కూడా ఈరోజు జస్టిస్ లక్ష్మణ్ అక్కడ హైడ్రా కమిషన్ రంగనాథ్ని ప్రశ్నించండి. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ మాత్రం కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. మరోవైపు సెలవు దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు చేయడానికి వీల్లేదు. గతంలో హైకోర్టు చాలా క్లియర్ గా అనేక ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఆ ఆర్డర్స్ ని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. లాని ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇదేనా మీరు ప్రభుత్వ భూములని రక్షించే, ప్రభుత్వ చెరువులను రక్షించే విధానం అంటూ కూడా హైడ్రా కమిషన్ కి హైకోర్టు సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద హైకోర్టు ఇంకా అనేక ప్రశ్నలు కూడా రంగనాథ్ ప్రశ్నిస్తుంది, వాటికి సమాధానాలు చెప్తున్నాడు. కానీ దాడి వేసే ప్రయత్నం చెప్తుంది, జంపు కావడానికి వీల్లేదు. కేవలం హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు మాత్మే సమాధానం చెప్పాలి. అమాయక ప్రజలు, అమాయక సంబంధించిన ఎంతో ఏళ్లుగా అక్కడ ఉంటున్నటువంటి వారిని అక్కడ కూల్చివేతలు చేయడం సరైనట్టు కాదు. వారికి కొంత సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి పూర్తిగా అన్ని విధి విధానాలు చూసిన తర్వాతే వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు హైడ్రా కమిషన్ ని రంగనాథ్ ని ప్రశ్నించే ప్రస్తుతం అయితే ఇంకా విచారణ మాత్రం కొనసాగుతుంది. సునీల్, అంటే హైకోర్టు రంగనాథ్ ని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సెలవు దినంలో ఆదివారంలో రోజే కూల్చివేతలు ఎందుకు అలా చేపడుతున్నారంటూ కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అసలు హైడ్రా ప్లాన్ ఏంటి, సండే మాత్రమే ఎందుకు ఫోకస్ చేస్తుంది, ఏం వివరణ ఇచ్చే అవకాశం ఉంది? కోర్టు కూడా అదే ప్రశ్నని హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ప్రశ్నించింది. కేవలం శని ఆదివారాలు మాత్రమే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు, దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి. ఎందుకు సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నారంటే హైడ్రా కమిషన్ మాత్రము కోర్టుకు క్షమాపణ చెప్పాడు. కానీ అతను మాత్రం సంబంధించినటువంటి సరైనటువంటి వివరణ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే ఆదివారం శనివారం అయితే కోర్టు సెలవు దినాలు ఉంటుంది. వారు ఒకవేళ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఈ సెలవు దినాలు మాత్రమే మనం గతంలో చూసాం. నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా ఆదివారమే కూల్చివేయడం జరిగింది. కోర్టులో అతను హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. కూల్చివేతలు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చింది. కానీ అప్పటికే పూర్తిగా డిమాలిషన్ హైడ్రా కమిషనర్ చేసిన తీరు కూడా మనం గతంలో చూసాం. అంటే కోర్టు హాలిడే ఉన్నటువంటి సమయంలోనే ఇలాంటి కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారు? పదే పదే కోర్టు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా లాని ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా పాటించడం లేదంటూ కూడా ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని హైకోర్టు సీరియస్ కావడం జరిగింది. దీనిపై వివరణ
వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం హైకోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి, మిగిలినటువంటి ప్రశ్నలలో జంప్ చేస్తున్నారు, మీరు జాగ్రత్త అంటూ కూడా ప్రశ్నించింది హైకోర్టు. ప్రస్తుతం అయితే విచారణ మాత్రం ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. అమీన్పూర్ ఒకటే కాదు, సిటీలో ఉన్నటువంటి అనేక సంబంధించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో కూడా కేవలం శని ఆదివారాలు మాత్రమే కూల్చివేస్తున్నారు. దీనిపైనే హైకోర్టు కొంత సీరియస్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం విచారణ అంతా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మరి కోర్టు ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించిన దానిపై ఎలాంటి తీర్పు ఇస్తుందనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడవచ్చు నగరం వ్యాప్తంగా కూడా అనేక నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నటువంటి తీరు కూడా మనం చూసాం. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలు కూడా బాధితుల్ని పిలిపించి నేరుగా వారితో సంప్రదింపులు చేస్తుంది. కానీ హైడ్రా మాత్రం ప్రభుత్వం మాత్రము ఎక్కడ కూడా ఈ వెనకడుగు వేయకుండా ముందుగా వెళ్తుంది, అనేక అక్రమాలను కూల్చివేస్తుంది. ఇప్పటికే మూసీ పరివారక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి తరలించే ప్రక్రియ కూడా చేపడుతుంది. మనం చూసాం గత వారం రోజుల నుంచి కూడా మూసీ పరివారక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం. కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, చెరువులను నాలాలను సిటీని రక్షించాలనే ఉద్దేశంతోనే హైడ్రాని ఏర్పాటు చేశాం, ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం లేని వైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల కాలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా మంది బాధితులు మాత్రం ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఏకంగా హైకోర్టే నేరుగా హైడ్రా కమిషన్ ని వర్చువల్ గా కానీ నేరుగా హాజరు కావాలని చెప్పడం, ఈరోజు వర్చువల్ గా అటు హైకోర్టుకు నేరుగా హాజరైనటువంటి తహసీల్దార్ని చూసాం. మరోవైపు హైడ్రా కమిషన్ కూడా వర్చువల్ గా హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి పూర్తిగా విచారణ పూర్తయిన తర్వాత ఈరోజు కోర్టు దీనికి సంబంధించిన దానిపై ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నది మాత్రం చాలా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.